ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ పాఠశాలలో జనరల్ గా జరిగేది ఫిబ్రవరి 28వ తేదీన జరిగే కార్యక్రమాలను బేస్ చేసుకున్నట్లయితే సైన్స్ ఫెయిర్, నేషనల్ సైన్స్ డే జరుగుతుంటది. అందుకని ప్రతి పాఠశాలలో ఈ సైన్స్ ఫెయిర్ మాత్రమే నిర్వహిస్తుంటారు. సైన్స్ పట్ల మక్కువ కావాలి, కొత్త దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో సైన్స్ ఫెయిర్ జరుగుతుంటాయి. అంతేకాకుండా చాలా మంది పేరెంట్స్ అయితేనేమి, పిల్లలు అయితేనేమి, మా పిల్లవాడు ఐఏఎస్ కావాలి, ఒక ఎస్పీ కావాలి, టీచర్ కావాలి, పోలీస్ కావాలి, ఈ మాత్రమే ఆలోచనలు ఉంటాయి. మరి ఒక శాస్త్రవేత్త కావాలి అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ వగైరా తీసుకున్నట్లయితే ఒక జిల్లాకు మాత్రము, ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన వాళ్ళు అవుతారు వాళ్ళు. అదే ఒక శాస్త్రవేత్త అయినట్లయితే ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు అవుతారు. మరి మన బిడ్డలు ప్రపంచ ఖ్యాతిని పొందాలి అన్నట్లయితే సైన్స్ పట్ల ఎక్కువ మక్కువ ఉండాలి. మరి ఇక్కడ ఈ పాఠశాలలో ఈ రోజు పెట్టినటువంటి అకాడమిక్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులన్నిటిని పెట్టడం వల్ల ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క రకమైన ఆలోచన. ఇన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులలో ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చు. ఎవరికి ఏ సబ్జెక్టులో అయితే మక్కువ ఉందో, ఇష్టం ఉందో దాన్ని పబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాఠశాల యాజమాన్యం అంతా ఈ అకాడమిక్ ఫెయిర్ జరుగుతున్నందుకు ఒకసారి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు ఇంత సంతోషంగా మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టుకు సంబంధించి ఒక్కొక్కళ్ళు మీ పేరెంట్స్ సహకారం అయితేనేమి, మీ టీచర్ల సహకారం అయితేనేమి ఇవి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. చాలా సంతోషము. ఇవి తయారు చేయటంలో మీరు ఎంత శ్రమ పడ్డారో, అటు మీ తల్లిదండ్రులు అడిగి కానీ, టీచర్లు అడిగి కానీ ఇష్టపడ్డారో అదే ఇష్టాన్ని ప్రతి సబ్జెక్టు మీద ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటప్పుడు అంతే సంతోషాన్ని చూపిస్తే మీరు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. నెక్స్ట్, ఈ పాఠశాల సిబ్బందికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరెవరైతే ఈ పాఠశాల, అది ఏ పాఠశాలలో, ఇక్కడ కరస్పాండెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీ పాఠశాల యొక్క పేరు ప్రఖ్యాతలు సమాజంలోకి వెళ్ళాలి అంటే మీరు పోయి ఆహ్వానించడం కాదు. మా పాఠశాల అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మా పాఠశాల పిల్లల్ని చేర్చండి అని మీరు చెప్పడం దానికంటే కూడా మీరు మీ పాఠశాలలో ఈ పిల్లలతోటి ఏ విధంగా మమేకం అవుతున్నారు, ఏ విధంగా చదువు చెప్తున్నారు, ఏ విధంగా సమాజానికి పనికొచ్చే విధంగా విలువలతో కూడినటువంటి విద్యను తెలియజేస్తున్నారో ఈ బిడ్డలు పోయేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర, పక్క ఇళ్ళ దగ్గర చెప్పినట్లయితే వాళ్ళు ఎన్న మాటలను బేస్ చేసుకొని మీ పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలు చేర్చే విధంగా తయారు కావాలి. ఇది నేను సిబ్బందికి ఇచ్చే సలహా, సూచన. సో మీరు ఎంత రిస్క్ పడి, ఎంత ఇష్టంతో మీ సొంత బిడ్డల్లాగా ఈ బిడ్డలను ప్రేమించి వాళ్ళకు కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తే ఖచ్చితంగా మీ పాఠశాలని ఎక్కువ మంది పిల్లలు చేర్చడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పాఠశాలను అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తున్నాను. మరి తల్లిదండ్రులు వచ్చినారు ఇక్కడికి. తల్లిదండ్రులారా, సారోలు చెప్పారు, చదువు ఒకటే కాదు, పిల్లల్ని ప్రేమించండి. రోజులో ఒక గంటైనా మీ బిడ్డలతోటి మంచి చెడు ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడాలి ఈ విషయాల్లో వాళ్ళతోటి పాలు పంచుకోండి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఎవరైతే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో మీ బిడ్డల విషయాలని ఆ టీచర్లతోటి ర్యాపోర్ట్ పెట్టుకొని మీ బిడ్డల విషయాన్ని వాళ్ళతోటి వారానికి ఒకసారి కానీ, 2 వారాలకు ఒకసారి కానీ మాట్లాడుతుండండి. ఎప్పుడైతే మీరు ఆ ఉపాధ్యాయులు మీ బిడ్డల విషయాలు మాట్లాడుతూ ఉంటారో, చర్చించుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. వాళ్ళల్లో ఇప్పటి నుంచి ఒక ఆలోచన కలుగుతుంది. ఏంటి, మా అమ్మ లేదా మా నాన్న ఖచ్చితంగా ఆ టీచర్ అడుగుతున్నారు,
సార్ మా పిల్లవాడు చదువుతున్నా లేదా, బడికి సక్రమంగా వస్తున్నా లేదా, హోంవర్క్ చేసినా లేదా, ఎలా ఉంటున్నాడు మా వాడు అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే మీ పిల్లల గురించి ఆ ఉపాధ్యాయులతోటి రాపోర్ట్ పెట్టుకొని ఆ సంబంధాల గురించి ఒక కొత్త సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బిడ్డలు ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. తల్లిదండ్రులమ్మా, మీరందరూ పేరెంట్సేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇక్కడ అందరూ ఎల్కేజీ నుంచి 8th క్లాస్ వరకు మాత్రమే ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను. పిల్లి తెలుసా అమ్మా మీకు? పిల్లి తెలియదా? తెలుసా? నేను తెలుసా అన్నమ్మా. ఎందుకు తెలియదు నన్ను క్వశ్చన్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. తెలుసు కదా. తన పిల్లను ఏ విధంగా తీసుకుని వెళ్తుంది? పిల్లి తన పిల్లను ఏ విధంగా తీసుకుని వెళ్తుంది? ఎవరైనా ఎందుకు తెలియదు అన్నావు కదా, ఇప్పుడు చెప్తుంది. తెలుసు నీకు, కానీ ఏదో నోటితో పట్టుకొని తీసుకెళ్తుంది. పిల్లని తల్లి నోటితో పట్టుకొని తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్లే క్రమంలో ఆ పిల్ల కింద పడింది అనుకోండి, తప్పెవరిది అవుద్ది? ఎవరిది? ఎందుకని? పట్టుకోవలసిన బాధ్యత తల్లిది. సక్రమంగా గట్టిగా పట్టుకోలేదు కాబట్టి కింద పడింది. సో పిల్ల కింద పడితే తప్పెవరిదవుద్ది? తల్లిదవుతుంది. మరి అదే విధంగా కోతి తెలుసా? అదే కోతి తెలుసు కదా. వెరీ గుడ్. కోతి తన పిల్లను ఏ విధంగా తీసుకెళ్తుంది? కోతి తన పిల్లను ఏ విధంగా తీసుకుని వెళ్తుంది? పొట్టకు కనిపించుకుంటది. మరి ఆ క్రమంలో ఆ పిల్ల కింద పడితే తప్పెవరిదవుద్ది? పెద్దలు చెప్పాలి, పిల్లలు కాదు. వెరీ గుడ్. పిల్ల తప్పవుతుంది. ఎందుకని? గట్టిగా తన కడుపును కరుసుకోవాల్సిన బాధ్యత, పట్టుకోవాల్సిన బాధ్యత పిల్లది. ఆ సమయంలో కింద పడింది అనుకో, పిల్లలే తప్పవుతుంది కానీ తల్లిది తప్పు కాదు. ఎందుకు చెప్పాను ఈ ఎగ్జాంపుల్ అన్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పిల్లతోటి సమానము. ఈ వయసులో ఉన్న పిల్లలందరిలో మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఏ విధంగా తిరిగినా గాని ఆ ఘనత తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది. ఎందుకు చెందుతుంది అంటే 15 సంవత్సరాల లోపు పిల్లలందరూ పిల్లతోటి సమానము. వీళ్ళల్లో ఏది మంచి ఏది చెడు అనేది తక్కువ ఆలోచిస్తారు. అందుకని ఈ 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఏ ఒక్క పిల్లవాడు చెడిపోయినా, బాగుపడ్డా, ఇతర ఏ అలవాట్లు వచ్చినా కానీ అది మొత్తము తల్లిదండ్రులకే చెందుతుంది. కావున ఈ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులందరూ వీళ్ళు బాగుపడాలి, మంచి పేరు తెచ్చుకుంటే ఆ మంచి పేరు మీకే వస్తుంది. చెడిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, అనేక రకాల అలవాట్లు వచ్చాయంటే ఆ పేరు కూడా మీకే వస్తుంది. మరి 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పిల్లవాడు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా, బాగుపడ్డా, మంచి లక్షణాలు వచ్చినా చెడు లక్షణాలు వచ్చినా అవి ఆ పిల్లవాడికి చెందుతాయి. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే విషయ జ్ఞానము ఆ పిల్లవాడికి వస్తుంది. అందుకని 15 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లవాడి విషయంలో కోతి పిల్లతో సమానం వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలతో సమానం కాబట్టి మీరందరూ తల్లిదండ్రుల బాధ్యత. వీళ్ళు బాగుపడాలంటే మీ బాధ్యత ఎక్కువగా ఉంది. దీన్ని గుర్తుంచుకోండి. మీ బిడ్డల బాగు కోసం ఉపాధ్యాయులతోటి సత్సంబంధాలు పెంచుకోండి. వాళ్ళను బాగు సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ పాఠశాల యాజమాన్యాన్ని ఇంత రంగరంగ వైభవంగా
ఏర్పాటు చేసి ప్రతి చిన్న బిడ్డ దగ్గర నుంచి ప్రాజెక్టులు వచ్చే విధంగా తయారు చేసేందుకు మరొకసారి వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. Good morning, everyone. My name is Kusma. I am studying in 8th class in Bevington English Medium School. Welcome to our academic fair. This is my project. My project name is Human Eye and Effect of Smartphone. The human eye is a sense organ that helps us to see the world around us. It works like a camera. First one is cornea. Cornea is a front transparent part of the light to enter the eye. Second one is pulp, black colored part of the opening. It controls how much light to enter the eye. Third one is iris. Iris is a colored part of the eye. It controls the how much size to enter the eye. Fourth one is lens. Focus the light on the retina. Sixth one is retina. Retina is a black colored part of the eye. Its image from the retina. Next one is optic nerve. Optic nerve sends the brain to the image. Next, the effect of the smartphone. Using the smartphone long time affect our eyes. Bad effects. Eye strain. Next one, less sleep, dry eyes, headache. సందర్భంగా రోబోటిక్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఒక డెమో ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎక్స్పో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మన స్కూల్లో రోబోటిక్స్ అనే ఈ కోర్సును కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఏఐ కోర్సు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనం డెల్టా పబ్లికేషన్ తీసుకొని 3D 5D ద్వారా కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా బెవింగ్టన్ స్కూల్లో ఎక్సలెంట్గా ఏమేమైతే అధునాతంగా ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళబడలేదు, బెవింగ్టన్ స్కూల్లో అన్నీ ఉన్నాయి అన్న విధంగా న్యూ బిల్డింగ్ కానీ ఏర్పాటింగ్ కానీ అదేవిధంగా ఈ కోర్సులు అన్నీ కూడా న్యూ కోర్సులు అన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.